బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే నీతి ఆయోగ్, ఇది నేను కాదు ఇచ్చింది, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రిపోర్ట్ కాదు, ఇది నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ రిపోర్ట్ని ఆంధ్రప్రదేశ్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ గురించి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2023 దాకా ఎటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మొన్న 10 రోజుల క్రితం ఈ రిపోర్టు రిలీజ్ చేయడం జరిగింది. 2023 దాకా మాత్రమే ఈ రిపోర్ట్లో పొందుపరిచారు. 24ది పొందుపరిచారు, 23 దాకే పొందుపరచడం జరిగింది. దాంట్లో కొన్ని నిజాలు బయటికి తీసుకురావడం జరిగింది. ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నది ఒకసారి మీకు దాని గురించి కొన్ని నెంబర్స్ చెప్తాను, దానికి సంబంధించిన సూక్ష్మంగా మీకు చెప్తాను. ఒకటి, మొత్తం 18 పెద్ద రాష్ట్రాలని పరిగణలో తీసుకుంటే వాటి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందని చూస్తే ఆంధ్ర రాష్ట్రం 18లో 17 ర్యాంకు రావడం జరిగింది. అంటే దాదాపు ఆఖరి స్థానంలో మనం ఉండటం జరిగింది. రెవెన్యూ గ్రోత్ ఏ విధంగా పెరుగుతూ వచ్చింది అని చూస్తే 2018-19 దాకా 17.1% రెవెన్యూ గ్రోత్ ఉంది. కానీ 22-23 వచ్చేటప్పటికి 9.8% మాత్రమే రెవెన్యూ గ్రోత్ ఉంది. అంటే దాదాపుగా 8.5% రెవెన్యూ గ్రోత్ పడిపోవడం జరిగింది.